హలో హాయ్ నమస్తే. దిస్ ఇస్ సుమా. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వ్లాగ్ వచ్చి షాపింగ్ వ్లాగ్ అండి. అయితే లాస్ట్ టైం వ్లాగ్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో వచ్చి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత తీసిన వీడియో. చూస్తారు కదా, ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. అయితే మా ఇంటి దగ్గర యూకలిప్టస్ చెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. అలాగే రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లతో చాలా అందంగా ఉంటుంది. అందుకనేనేమో ఒకప్పుడు బెంగళూరుని గ్రీన్ సిటీగా పిలిచేవారు. ఇంకా బెంగళూరుని గార్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా పార్క్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు బెంగళూరు గ్రీన్గా లేదా గ్రీనరీగా లేదా అంటే కొంచెం తగ్గిందనే చెప్పాలి. మనం ఇప్పుడు షాపింగ్ మాల్లో పార్కింగ్ స్లాట్కి వచ్చేసామండి. చూసారు కదా, ఇక్కడ కూడా ఫుల్ చెట్లతో చాలా బాగుంది కదా. మేము షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత స్నాక్స్ తినేసి లాస్ట్లో డోనట్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. సో చూసారు కదా, చాలా కలర్ఫుల్ డైనోసార్ డోనట్ కూడా ఉంది అక్కడ. చాలా వెరైటీస్ ఆఫ్ డోనట్స్ ఉన్నాయి. ఈ 3 కూడా మా ముగ్గురికి తీసుకున్నాం. అయితే ఇక్కడ అనుకోకుండా నేను ఎప్పటి నుంచో వెళ్తున్నా కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు అంతలాగా. చూసారు కదా, ఫుల్ మొక్కలతో ఉంది. ఇదంతా కూడా షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్లాంట్సే. డెకరేషన్ కోసం అయినా కూడా ఒరిజినల్ ప్లాంట్స్నే వేశారు. చూసారు కదా, మీకు సాయిల్ అది కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బౌండరీలా పెట్టారు. ఇది వచ్చేసి ఒక సూపర్ మార్కెట్ అనమాట. చాలా బాగుంటుంది. చూస్తారు కదా, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్తో ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట ఇవన్నీ. ఈ సూపర్ మార్కెట్ చూడడానికి చాలా బాగుంటుంది. అన్ని రకాలు దొరుకుతాయి. అయితే నేను ఇక్కడ ఎక్కువ షూట్ చేయలేదు, కొన్ని మాత్రమే షూట్ చేశాను. చూస్తారు కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాంప్స్, బెడ్ ల్యాంప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ టాయ్స్ అనమాట. మరి అంత కాస్ట్లీగా కాదు, మనకి అవైలబుల్గానే ఉంటాయి ప్రైసెస్. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇదేనండి, పెద్ద డోమ్ ఉంది కదా. ఈ డోమ్ దగ్గర కూడా చాలామంది క్యూలో నుంచుని ఉన్నారు. ఏంటని క్యూరియాసిటీ అయితే జనరేట్ అయ్యింది. సరే, మరి మనం కూడా వెళ్ళి చూద్దాం ఆ డోమ్లో ఏముందో. ఇక్కడ టికెట్ అండి, సింగిల్ పర్సన్కి అయితే ఒక రేటు, ఇద్దరికైతే ఒక రేటు. ఫ్యామిలీ విత్ 3 మెంబర్స్కి 4 మెంబర్స్కి డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయన్నమాట. ఇంకా మనం లోపలికి వెళ్తే ఇక్కడ మనకు కనిపించింది ఏంటంటే 3D స్క్రీన్ అనమాట. ఇక్కడ 3 డిఫరెంట్ జానర్స్ ఉన్నాయండి. ఒకటి కిడ్స్ కోసం యానిమేషన్, ఇంకొకటి పెద్దవాళ్ళ కోసం బ్లాక్ హోల్, ఇంకొకటి క్వాంటమ్ థియరీకి సంబంధించింది అనమాట. ఈ 3 జానర్స్లో 3 సెపరేట్ లైన్స్ ఉండి క్యూస్ ఉన్నాయన్నమాట. ఎవరు కావాల్సింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మన ఆ క్యూలో నుంచోవాలి. ఇక్కడ నేను కిడ్ కోసం అని చెప్పేసి యానిమేషన్ తీసుకున్నాను. సో ఒకటే ఆప్షన్ అండి యానిమేషన్లో, అది అలాద్దీన్ది. మా పాప ఫస్ట్ ఏంటో అనుకుని భయపడింది, కానీ తర్వాత ఇది స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఎంజాయ్ చేసిందనమాట. షోకి వచ్చేసి 5 మినిట్స్ అన్నారండి. సో 5 మినిట్స్లో కూడా మినిమం 7 or 8 మెంబర్స్ని అలౌ చేస్తారనమాట. సో మాతో పాటు ఇంకో 2 ఫ్యామిలీస్ వచ్చాయి, చిన్న ఫ్యామిలీస్. అయితే ఇక్కడ మనం ఏ జోన్లో నుంచుంటే, ఇప్పుడు మేము అలాద్దీన్ జోన్లో నుంచున్నాం కాబట్టి ఆ లైన్లో ఉన్న వాళ్ళని పిలిచారు. సో మాది అయిపోయిన తర్వాత వేరే క్యూలో ఉన్న వాళ్ళని పిలుస్తారనమాట. సో 3 కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ బాగుంటాయి ఆసమ్గా. సో కిడ్స్ ఉన్న వాళ్ళు జనరల్గా ఇదే ప్రిఫర్ చేస్తారు. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి లుక్ వేయండి. ఇదంతా 3D అనమాట. మీకు స్క్రీన్లో ఎలా కనిపించిందో తెలియదు, కానీ నేను రికార్డ్ చేస్తూ సగం ఎంజాయ్ చేస్తానని చెప్పచ్చు. చూసారు కదా, ఇక్కడ మాకు కూడా మ్యాట్ ఉందన్నమాట. అక్కడ తివాచీ ఉంది. సో అలాద్దీన్ అయితే తివాచీతోటి ప్రపంచ విహారయాత్రకి వెళ్తున్నట్టున్నాడు. సో అలాద్దీన్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో మనం చూద్దాం. అంతా బాగానే ఉంది, కానీ ఇంకా జీనీ రాలేదేంటి? జీనీ ఎక్కడున్నాడు? వస్తున్నాడా ఇంకా లేదా? లెట్స్ వెయిట్ ఫర్ జీనీ. యాక్చువల్గా ఇక్కడ నేను మ్యూజిక్ ఫుల్గా ఆఫ్ చేయడం వల్ల మీకు కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, బట్ వాడి ఒరిజినల్ మ్యూజిక్ అయితే బాగుంది. నేను మీకు మ్యూజిక్ ప్రొవైడ్ చేద్దామన్నా కూడా ఈ కాపీరైట్ ఇష్యూస్ వల్ల చాలా భయపడాల్సి వస్తుంది. సో అందుకని కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. హే, జీనీ వచ్చేసాడు. ఇప్పుడు జీనీ అండ్ అలాద్దీన్ కలిపి మనం ఏం చేస్తారో చూడబోతున్నాం అనమాట. సో ఇక్కడ అలాద్దీన్ అండ్ జీనీ గెటప్స్ కొంచెం వేరుగా ఉన్నాయి కదా, ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి. చూసారా, జీనీ అండ్ అలాద్దీన్ సముద్రంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళని తినేయడానికి ఇప్పుడు షార్క్ వచ్చింది. దీని తర్వాత తప్పించుకోవడానికి అలాద్దీన్ జీనీ ఎక్కడికి వెళ్తారో చూద్దాం. మీకు ఎలా అనిపిస్తుందండి? 3D ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? మేము డైరెక్ట్గా చూసినప్పుడు అయితే మాత్రం చాలా ఆసమ్గా ఉంది. ఈ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి, చూసారా? ఇది చాలా బాగుందన్నమాట. నిజంగా 3D ఎఫెక్ట్ వితౌట్ గ్లాసెస్ అనమాట మేము చూసింది అక్కడ.
ఇప్పుడు వీళ్ళందరూ కలిపి మంచు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు, మంచు కొండల్లోకి. సో దీని తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారో చూద్దాం. మీరు కూడా దగ్గరలో వైట్ఫీల్డ్కి దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ షాపింగ్ మాల్కి వెళ్ళండి. ఇది నెక్సస్ షాపింగ్ మాల్. ఇందులో అయితే ఈ షో ప్రొవైడ్ చేశారు. కిడ్స్ అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. టికెట్ రేట్స్ కూడా ఎంతో ఎక్కువేమీ లేవండి. మా ముగ్గురికి కూడా 350 రూపీస్ తీసుకున్నారు. అంటే ఎక్కువే, 5 మినిట్స్కి 350 రూపీస్ పర్ 3 మెంబర్స్ అంటే చాలా ఎక్కువ. బట్ వాళ్ళు అలా ఎర్న్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఇది మ్యూజిక్ ప్రకారం నేనేం అర్థం చేసుకున్నానంటే వాళ్ళు చైనా వెళ్ళినట్టు. ఆ మ్యూజిక్ చైనా మ్యూజిక్ వచ్చింది ఈ లొకేషన్లో ఉన్నప్పుడు. దీని తర్వాత వాళ్ళు ఇంకా ప్యాలెస్కి వెళ్తున్నారనమాట. అందుకనే జీనీ అలాద్దీన్ని రెడీ చేసేసాడు. ఇప్పుడు అలాద్దీన్ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. మనం ఇందాక నుంచి అలాద్దీన్ని జీనీని చూసాము, కానీ అసలైన ఇంకొక క్యారెక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళే క్వీన్ జాస్మిన్. మనకి ఇంకా కనిపించలేదు. అలాద్దీన్ మాత్రం ప్రపంచమంతా తిరిగేస్తున్నాడు. మరి క్వీన్ జాస్మిన్ ఎప్పుడు కనిపిస్తుందో మనం వెయిట్ చేద్దాం. చాలా అద్భుతంగా ఉంది కదండి చూడడానికి. నిజంగా మీరు రియల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. క్వీన్ జాస్మిన్ వచ్చేసింది. అయితే తన్ని తీసుకువెళ్లకుండా తిను మాత్రమే షికార్కి వెళ్ళి వచ్చినందుకు అనుకుంటా చెవి మెలేసింది క్వీన్ జాస్మిన్. జీనీకి చాలా ఆనందం అయిపోయింది కదా. అంతేనండి, షో అయిపోయింది. దీని తర్వాత మా పాప మొన్న ట్రైన్ ఎక్కింది కదా, ఇప్పుడు కార్ ఎక్కుతానని తీసుకుందనమాట. బేబీ కలర్ పింక్ కలర్ కార్ సెలెక్ట్ చేసుకుంది. ఆల్మోస్ట్ రైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పార్కింగ్లో పెట్టేస్తున్నారనమాట కార్ని. సో మా పాప అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేసింది. నేను ఫస్ట్ అనుకోలేదు తిన్ని పార్కింగ్లో పెడుతున్నారని. సో షీ ఈజ్ ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట. మొన్న షాపింగ్ వ్లాగ్లో కొన్ని కలెక్షన్స్ చూశారు కదా, అయితే ఇప్పుడు వేరొక కలెక్షన్స్ చూపించబోతున్నాను మీకు. ఇప్పుడు అయితే మనకి వింటర్ ఫుల్గా స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా వింటర్ కలెక్షన్ అయితే ఉందండి. అలాగే క్రిస్మస్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఫుల్ గ్లిటరీ అండ్ స్పార్కిల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఫర్ ఓన్లీ లేడీస్ అండ్ గర్ల్ కిడ్స్కి మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ట్రెడిషనల్ వేర్ కూడా ఉంది, అవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ప్యాంతలూన్స్లో చూశాను. ఇవన్నీ కూడా గర్ల్ కిడ్స్ సెక్షన్ అనమాట. చూసారు కదా, ఫుల్ గ్లిటరీ డ్రెస్సెసే ఉన్నాయి అసలు కిడ్స్ అందరికీ కూడా. తర్వాత వింటర్ కలెక్షన్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. ఇది నార్మల్ డ్రెస్సెస్ అండి. ఇక్కడ స్కర్ట్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా చమ్కీ డ్రెస్సులు అనమాట. ఫుల్ షైనింగ్తో ఉన్నాయి. అయితే కిడ్స్లో కూడా ట్రెడిషనల్ వేర్ కూడా ఉన్నాయండి, మీకు అవి కూడా చూపిస్తాను. ఫుల్ క్రిస్మస్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా, చూసారు కదా. అయితే ఇవి ట్రెడిషనల్ వేర్ ఫర్ కిడ్స్ అనమాట. నాకు గర్ల్ కిడ్ కాబట్టి నేను జనరల్గా ఇటువైపే వచ్చానండి, బాయ్స్ కిడ్ సెక్షన్ వైపుకి వెళ్ళలేదు. ఇవన్నీ కూడా వింటర్ వేర్ ఫర్ కిడ్స్ అనమాట. చాలా బాగున్నాయండి, డిఫరెంట్ కలర్స్తో, వైబ్రెంట్ కలర్స్తో చాలా అందంగా ఉన్నాయి. జాకెట్లు కూడా ఉన్నాయి, స్వెట్ షర్ట్స్ ఉన్నాయి. మొత్తం పిల్లలకి ఫుల్ వింటర్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట. నాకైతే కలర్స్ అన్నీ కూడా నచ్చాయండి. ఇప్పుడు మనం జెంట్స్ వేర్లోకి వెళ్తున్నాము. ఇక్కడ జెంట్స్ వేర్ కూడా ఫుల్ వింటర్ కలెక్షన్ అయితే పెట్టారు. లాస్ట్ టైం అయితే ఇంత కలెక్షన్ లేదండి, బట్ ఇప్పుడు ఫుల్గా పెట్టేశారు. జెంట్స్కి కూడా జాకెట్స్, జర్కిన్స్, స్వెట్ షర్ట్స్ ఇవన్నీ కూడా కలెక్షన్ అయితే ఉన్నాయి. సో ఈ సంవత్సరం వింటర్ చాలా చలిగా ఉందండి. లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇంత చలి లేదు. జనరల్గా వింటర్లో కానీ నార్మల్గా కూడా బెంగళూరు ఇప్పుడు కూలెస్ట్ ప్లేసే. కాకపోతే ఈ 4-5 ఇయర్స్లో ఏంటంటే మారిపోయిందనమాట క్లైమేట్. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అగైన్ అంత కూలింగ్గా ఉంది. ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? డోమ్లో ఏముందో చూసేశారు కదా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.